ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక నయా రాజకీయం నడుస్తుంది. ఒక నయా ట్రెండ్ ఉంది. కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టిన, అటు పక్కన కేసీఆర్ గారి ఫ్యామిలీ దగ్గర నుంచి మొదలుపెట్టిన, చివరికి ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్‌గా ఉన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఉప ఎన్నిక, ఆ ఉప ఎన్నిక చుట్టూ కూడా మొత్తం హైలైట్‌గా కనిపిస్తూ ఉన్నది కుటుంబ రాజకీయాలు రిలేటెడే. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే, 14లో టీడీపీ, 18, 23లో బీఆర్ఎస్ నుండి. తాను చనిపోయిన తర్వాత అనారోగ్య కారణాలతో బీఆర్ఎస్ ఆయన భార్య గారైన మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చారు. అయితే పీక్స్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఆయన మొదటి భార్య అని చెప్పి ఒకరు వచ్చారు, అన్న తర్వాత ఆమె తల్లిగారు అని చెప్పి రోజు వీళ్ళు వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టి మాగంటి గోపీనాథ్ గారి తల్లిగారు అండ్ ఆయన మొదటి భార్య అని ఆవిడ మొదటి భార్య కొడుకు అని చెప్పి వీళ్ళందరూ మీడియా సమావేశం పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి సునీత గారి మీద, అంటే మాగంటి గోపీనాథ్ గారు భార్య గారు అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆమె మీద చాలా సంచలన ఆరోపణలు, ఓవరాల్గా ఆయన మరణం మీదనే అనుమానాలు వ్యక్తం చేసుకుంటూ మధ్యలో కేటీఆర్ని కూడా అంటే ఒక విలన్ అనే విధంగా చిత్రీకరించి ఇప్పుడు 6వ తేదీ చనిపోతే 8వ తేదీ వరకు కేటీఆర్ విదేశాల నుంచి వచ్చేంత వరకు ప్రకటించలేదు, ఎందుకు ప్రకటించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని వీళ్ళేదో అంటూ ఉన్నారు. సరే, కాసేపు పక్కన వాళ్ళ కథ పక్కన పెడితే వీళ్ళ కుటుంబ సభ్యులు, ప్రధానంగా వీళ్ళ తల్లిగారైన మాగంటి గోపీనాథ్ గారి తల్లిగారైన ఆయన మొదటి భార్య కొడుకు అని చెప్పి వచ్చిన వాళ్ళైనా పదే చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? అసలు లీగల్ హెయిర్ అనే దాంట్లో కూడా నేను లేను అంటారు వాళ్ళ తల్లి, నేను లేను అంటారు వాళ్ళ మొదటి భార్య, నేను లేను అంటారు ఆయన మొదటి భార్య కొడుకు అని. అంటే మాగంటి గోపీనాథ్ గారు లీగల్ హెయిర్లో కూడా వీళ్ళు ఎక్కడా లేరు, ఎక్కడే కూడా ఆయన వీళ్ళని ప్రస్తావించలేదట. ఆయన ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వీళ్ళకి దగ్గరికి రానివ్వలేదు, చనిపోయాడు ఆ బాగలేక ఆసుపత్రిలో ఉన్నప్పుడు కానీ చూడ్డానికి కూడా రానివ్వలేదు. దీనికి అంతటికి కారణం ఏమే అంటే ఇప్పుడు సునీత గారే, ఇప్పుడు పోటీ చేస్తున్న ఆవిడే, ఆమెకు పెళ్ళి కూడా కాలేదు, వాళ్ళు వరకే కలిసి ఉన్నారు, ఏవేవో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది మాగంటి గోపీనాథ్ గారు మాగంటి సునీత గారు వీళ్ళు కలిసి ఉండి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళయింది అంటున్నారు 25 ఏళ్ళ కిందట. సరే, మనం ఈ పంచాయతీలో ఓట్లే ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అని. ఇప్పుడు వాళ్ళ తల్లిగారైనా లేకుంటే మొదటి భార్య అనబడే ఆ మేడం అయినా వాళ్ళ కొడుకైనా ఏవైతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఎవరు? చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు. మరి వీళ్ళు ఆయన బ్రతికున్నప్పుడు ఎందుకు మీడియా ముందుకు రాలేదు? ఇన్ని రోజులు వీళ్ళని పట్టించుకోకుండా వీళ్ళని దూరం పెడితే ఎందుకు మీడియా ముందుకు రాలేదు? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? చివరికి ఈమెకు టికెట్ ఇచ్చి తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు బయటకు వచ్చారు? చనిపోయి కూడా అప్పుడే నెలలు గడిచింది కదా. 25 ఏళ్ళు వాళ్ళిద్దరూ కలిసి ఉండి వాళ్ళకి పిల్లలు ఉండి 25 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకుని ఉంటే మరి ఇన్ని రోజులు ఏమైపోయారు? తల్లి ఏమయ్యారు, లేకుంటే మొదటి భార్య అనబడే ఆవిడేమయ్యారు? సమాధానాలు చెప్పుకోవాల్సిన ఆయన బ్రతికిలేరు కదా. ఇప్పుడు వచ్చి ఇవన్నీ అంటే ఏం మాట్లాడుకోవాలి మనం వీటి మీద? ఎవరికైనా మనం వీళ్ళకి తప్ప వాళ్ళకి తప్ప అంటలేము. కరెక్ట్ టైం ఏంటి అంటూ అన్నా, ఎన్నికల పీక్స్లో ఉన్నప్పుడే ఎందుకు అంటూ అన్నా. అంటే ఇది రాజకీయమా లేకపోతే ఇంకొకటి ఎలా? టికెట్ మాకు కావాలన్నా ఇవ్వలేదు కేటీఆర్, ఆమెకే ఇచ్చారు అంటున్నారు. అంటే రాజకీయం కోసమా? లీగల్ హెయిర్గా కూడా మేము లేము అన్నప్పుడు అడగాల్సింది వాళ్ళ కొడుకుని కదా తల్లి ఆయన. ఇన్ని రోజులు ఎందుకు మిమ్మల్ని దూరంగా పెట్టారు, లేకుంటే మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? ఇప్పుడు ఉన్నాయి పోటీ చేస్తున్న ఆమెకు అంటే మాగంటి గోపీనాథ్ గారు భార్య గారు అనబడే ఆవిడకు 25 ఏళ్ళ కిందటే పెళ్ళైంది కదా, అప్పటి నుంచి కలిసి ఉన్నారు కదా. మొదలు ఎక్కడైనా కనుక మీరు లీగల్గా కోర్టుకి వేసారా వాళ్ళిద్దరికి పెళ్ళి కాలేదని? లేకుంటే వాళ్ళ ఇంటికి దగ్గర పోయి ఇంకెప్పుడైనా ఇలాగే మీడియా సమావేశం పెట్టారా? ఏం జరగలేదు కదా. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చేంతవరకు ఇన్ని వ్యవహారాలు ఉన్నాయని చెప్పి లోపల ఎవరికీ తెలియదు. ఆయన బ్రతికున్నప్పుడు వీళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం వచ్చేదేమో. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన ఆయనే లేరు కదా. వీళ్ళే సమాధానం చెప్పాలి, మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు మీ కొడుకు. మొదటి భార్య సమాధానం చెప్పాలి, మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు. 25 ఏళ్ళ నుంచి వాళ్ళు కలిసి ఉండి పెళ్లి చేసుకున్నారా? కలిసి ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారని ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. మాగంటి గోపీనాథ్ ఇప్పుడు పోటీ చేస్తున్న సునీత గారు పెళ్లి చేసుకున్నారని. మరి ఇన్ని రోజులు మీరు ఏం చేశారు? ఎందుకు సైలెంట్ ఉన్నారు?
ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు? వీళ్ళు చెప్పాలి ఆ ప్రశ్నలకు సమాధానం. ఏందో అదే చెప్తున్నాను కదా, కుటుంబాలే రాజకీయం కోసం రకరకాల ఎత్తుగడలు. ఎప్పుడో మనం పురాణాల్లో చదువుకున్నాం, భారతం రామాయణాల్లో చదువుకున్నాం. పవర్ కోసం, అధికారం కోసం కుటుంబాల మధ్య, బంధుమిత్రుల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయని కథల పుస్తకాలు చాలా చదువుకున్నాం. ఇప్పుడు ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలు చూస్తే బహుశా పురాణాలకు ఇప్పటికీ తేడా ఏమీ పెద్దగా కనిపించడం లేదు నాకైతే.